Telugus.com. Discussion forum for politics, food, entertainment, technology, live chat, blogs, articles, latest news ki visit Telugus.com. నా కాఫీ కప్పుల్లో షుగర్ క్యూబ్ నువ్వే నువ్వే, నా కంటి రెప్పల్లో కాటుక ముగ్గు నువ్వే నువ్వే. ఓ మై బేబీ ఓ నీ బుగ్గలు పిండాలి, ఓ మై బేబీ ఓ నీకు ముద్దులు పెట్టాలి, ఓ మై బేబీ ఓ నా చున్నీ నీకు టై కట్టాలి. And welcome to Extra Zabardast Khatarnak Comedy Show. Extra Zabardast. So many extra Zabardast extra fun fill episode ni start cheyalante em cheyali mana extra joshful judges ni invite cheyali. Please welcome on a K Square team Khushbu garu and Krishna Bhagwan garu. పెట్రోల్ బంద్ వల్ల మన పడ్డ బాధల్ని ఫన్నీగా చూపించి స్కిట్ ని హిట్ కొడదానని అంటూ వచ్చేస్తున్నాడు ఇస్మార్ట్ ఇమ్మాన్యుయల్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. ఆ కుర్చీని మార్చబెట్టి మీ ఇద్దరు లవర్స్ అండి, పెట్రోల్ బంక్ లో పని చేస్తూ ఉంటాం. అవును, మొన్న ఏంది పెట్రోల్ బంక్ లోంచి నేను తీసేశారంట? అది కొత్త బంకు, పూజ చేసి దీపం పెట్టా. తర్వాత ఏమైంది? బంక్ లేదు, బంక్ లేదు. మరి ఓనర్ ఏమనలేదా నిన్ను? వాడుండాలి కానీ నేను అన్నాకి, వాడుండాలి కానీ నేను అన్నాకి. సరే పని చూసుకో ముందు. బ్రేకింగ్ న్యూస్, తాజా వార్త. ఈ రోజు నుంచి ప్రభుత్వం మొత్తం పెట్రోల్ బంద్. పెట్రోల్ కొట్టుకోవడానికి ఎవరు రావట్లేదేందబ్బా? మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. బాబు బాబు ఇట్రా. ఇదేదో భలే ఉంది, పెట్రోల్ కొట్టించుకుంది హ్యాపీగా తాగడానికి వెళ్ళొచ్చు మనం. అమ్మా పెట్రోల్ ట్యాంక్ ముందు ఉంది. ఏం చేస్తున్నావు? ట్యాంక్ ఇక్కడ ఉంది కదా సార్. అది ట్యాంక్ కాదు, ముందుకు రా, ముందు ట్యాంక్. మీ బండికి ఏంటి సార్, 2 ట్యాంకులు ఉన్నాయి. అది ట్యాంకు, ఇది ట్యాంకరు, ఇది ట్యాంకరు. పెట్రోల్ కొట్టు. ఓ మై గాడ్, పెట్రోల్ రావట్లేదు, అయిపోయింది. పెట్రోల్ అయిపోయిందా? అవునండి. బండిలో కూడా పెట్రోల్ అయిపోయిందండి. పెట్రోల్ ఇంకెంతసేపు పట్టి రావడానికి? పెట్రోల్ స్టాక్ అయిపోయింది సార్, ఒక హాఫ్ అన్ అవర్ ఉంటే వచ్చేస్తుంది. ఓకే, నేను వెయిట్ చేస్తాను. కొంచెం ఫస్ట్ నాకే కొట్టండి. లైన్ లో ఉంటాను. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. బాబు ఉందా? లేదమ్మా. పెట్రోల్ అడుగుతుంది. పెట్రోల్ లేదమ్మా. అబ్బా, పెట్రోల్ ఉందా? నువ్వా అనవసరం ముందురా మనం ఎన్నికలా. నీకు పెట్రోల్ కూడా కొట్టను నేను. ఎందుకు కొట్టు నాకు పెట్రోల్? పెట్రోల్ నీకు కొట్టానుకో 4 ఇంటికి వెళ్తావు, 4 జీవితాలు నాశనం అయిపోతాయి, 4 జీవితాలు నాశనం అయిపోతాయి. బాబు ఈ నా బండిలో పెట్రోల్ కొట్టనంటున్నాడు. నేనైతే కుక్కను కొట్టినట్టు కొట్టాడు. నేను రా వెనకరా. నీకు ఏం కావాలంటే అది ఇస్తా, పెట్రోల్ వేస్తావా? నిజమా? అది అంతే అంటది, తర్వాత ఎంజీకి వెళ్ళిద్ది. చూసుకో చూసుకో. లైన్ లో ఉండు. బాబు కొంచెం ముందుకెళ్ళు. ఎందుకమ్మా? ట్యాంక్ అడ్డొస్తుంది. సార్ ముందున్న ట్యాంక్ ఆమెకు ఎలా కనపడింది? అది ముందు ట్యాంక్ గురించి మాట్లాడలేదులే. బాబు అర్జెంట్ పెట్రోల్ కూడా నా దగ్గర టైం లేదు. కొంచెం టైం ఇచ్చింది, కొంచెం టైం ఇచ్చింది. హనీమూన్కి వెళ్ళాలి, కొట్టే బాబు తొందరగా. పెట్రోల్ లేదు. పెట్రోల్ లేదా? అవును సార్. సార్ లైన్ లో నుంచోండి, మేము ఫస్ట్ అనంగా వచ్చాం. అంతే, లైన్ లో ఉండండి. రండి. ప్రతి ఒక్కళ్ళు పెట్రోల్ పెట్రోల్ అంటే పాపం వాళ్ళు మాత్రం యాడ్ నుంచి చేస్తారు స్టాక్ లేకుండా. బ్రేకింగ్ న్యూస్, పెట్రోల్ కోసం పాపం ప్రతి బైక్ ఆగుతున్నారు. అంతకుముందు వాన కోసం ఎదురు చూసేవాళ్ళు, ఇప్పుడు ప్రస్తుతానికి పెట్రోల్ కోసం ఎదురు చూస్తున్నారు. చూస్తా ఉండండి బ్రేకింగ్ న్యూస్. బ్రేకింగ్ న్యూసా? బ్రేకింగ్ న్యూసా? ఇంకా వచ్చినట్లేదు పెట్రోల్. టీవీలో కూడా చెప్తున్నారు. ఇదిగో అయ్యా, పొద్దున్న అన్నం నైట్ అయింది, ఎక్కడ పెట్రోల్? నైట్ అయింది, మరి ఏమనుందా? ఆటగాడు, మావాళ్ళ ఆటగాడు.
కారు ఊగుతుంది ఇది. పెట్రోల్ కూడా కొట్టలేదు, కారు ఏమి తెగ ఊగిపోతుంది. పెద్ద చలి కూడా పుట్టట్లా ఇప్పుడు. ఒక్క నిమిషం మేడం, నేను పడుకుంటున్నాను. ఒక్కరికే కాదు, ఇద్దరే సరిపోద్ది నా లుంగి. ఏమన్నా ఉంటే చూసుకోండి మరి, నాదేం ప్రాబ్లం లేదు. అన్ని ఏంటో అసలు. ఎంత మంచోడు, పక్కేసాడు పిల్లోడు, పక్కేసాడు పిల్లోడు. అది మసిగొడ్డ, ఇది మసిగొడ్డ, ఇది కాదు. బ్రేకింగ్ న్యూస్. ఉదయం అయింది, మధ్యాహ్నం అయింది, సాయంకాలం అయింది. ఇప్పుడు సాయంకాలం కూడా ఎంతో మంది బైకులు పెట్టుకొని ఎదురు చూస్తున్నారు పాపం పెట్రోల్ కోసం. తిన్నా తినకపోయినా పాపం పెట్రోల్ కావాలని ఎంతో ఎదురు చూస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు నిద్రపోతున్నారు. ఇట్లా నిద్రపోతూ ఉంటే చూసుకుంటే ఒక మహిళ, ఒక తబల, ఒక ఎబల ఏంటి కారు ఇందాక నుంచి ఊగుతా ఉంది. వర్ష ఇది కూడా ఏడా ఉంది, ఎందుకు ఊగుతుంది మరి కారు? ఎందుకు ఊగుతుంది? అక్కడ కదా అక్కడ. ఏంటి సార్, ఏంటండి ఇందా నుంచి మీ కారు ఊగుతుంది సార్, మాకు డిస్టర్బెన్స్ గా ఉంది. మరి 10 లక్షలు పెట్టి కొనుక్కున్నాం, ఆ మాత్రం ఊగదా? 10 లక్షలా? 10 లక్షలకే కారు ఊగుతుందా? ఏమే నీ కారు అంతే? నీ కారు ఎంత? 25 లక్షలు. ఎందుకు వేస్ట్? 10 లక్షలు చూడు ఎంతసేపు ఊగుతుందో. 25 లక్షలు పెట్టా, ఒకసారి ఊగిందా? అమ్మేవే 10 లక్షలు 2 కొనుక్కోవచ్చు. భలే ఉన్నారా? ఒకసారి అడుగుదాం సార్. ఏంటి? చూడటానికి కారు చాలా బాగుంది సార్. మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు కార్లు ఎప్పటికీ కొనలేరు సార్. మీరు ఒక్కసారి ఒప్పుకుంటే లోపలికి ఎక్కి ఒక్క ఫోటో తీసుకుంటాను సార్. వద్దు, అలా తీసుకుంటా, తీసుకోకూడదు. ఒక్క రీల్ అన్న చేసుకుంటాను సార్, ప్లీజ్ సార్. కారు లోపల రాకూడదు నాయన, చూడకూడదు. అందుకే ఇలాంటి కారు కొంటే మంచిగా ఊగేవాళ్ళం కదా. ఎందుకే 25 లక్షలు పెట్టి కారు కొన్నాం? గోల చేస్తున్నారప్ప. ఆల్రెడీ 2 రోజులు అవుతుంది, ఇంకెప్పుడు నా పెట్రోల్ వచ్చేది? నీ వల్ల నా నైట్ అంతా వర్క్ ఆగిపోయింది తెలుసా? అబద్ధాలు ఆడకు. నేను మధ్యరెత్తులో చూసి లేచా, నువ్వు లేవు అక్కడ. నువ్వు నైట్ అంతా ఉన్నావు అంటే నేను నమ్మను. నువ్వు కూడా లేవు, నేను లెగిసి చూసా నైట్ అంతా. ఎటు వెళ్ళిపోయావు? బ్యాక్ న్యూస్. ప్రతి ఒక్కరు ప్రతి బండి వస్తున్నారు పాపం, వస్తానే ఉంటున్నారు, అక్కడే వెయిటింగ్ చేస్తున్నారు. అంతకుముందు వాహనాలు ఎదురు చూస్తున్నట్టు పెట్రోల్ కోసం ఎంతో ఎదురు చూస్తున్నారు. వాళ్ళు ఇంకా ఎంతో మసేపు ఉంటున్నారా, ఎన్ని రోజులు ఉంటారా, మళ్ళీ చూద్దాం. డోంట్ మిస్ ఇట్. 6 నెలలు అవుతుందిరా, నా బండికి పెట్రోల్ కొట్టండి రా, నేను వెళ్ళిపోవాలి. నీకు దండం పెడతారా రే, ఇదేదో ఒకటి చేసేటట్టుంది నన్ను. ఆ కారు ఏదో ఇందాక నుంచి ఊగుతుంది, విసిపోస్తుంది. అసలు ఏంటా పని? అసలు ఆ కారులో సంవత్సరం అవుతుంది. ఈ కారు నుంచి బయటకు రారా, మీరు బయటకు రండి. పిల్లడేంటి? మా కొడుకేనండి. ఏంట్రా కారులోనే కొడుకు పుట్టాడా? ఇక్కడ బాత్రూమ్ లేవు. ఇద్దరు వెళ్ళారు కదా, ఇద్దరు ఎలా వచ్చారు? ఆపుకోలేవా? సరే ఇట్రా, ఈ బాటిల్లో కానీ. ఇప్పుడు ఇది ఎక్కడ పడేయాలి? పెట్రోల్ పెట్రోల్ నా బండిలో ఫస్ట్ నేను వచ్చాను, నాకే ఈ పెట్రోల్. బంకులో లేదు పెట్రోల్, నాకు. మీకెందుకే? పెట్రోల్ నాకే కావాలి. ఆగిపోతాను. నీకెందుకురా పెట్రోల్? నీకెందుకురా పెట్రోల్ బంక్ కొడివి? నాకు కావాలి పెట్రోల్. పెట్రోల్ కాదప్ప స్వామి. మరేంది? మావాడు ఇది పోసాడు. ఇప్పుడాక మీరు ఎన్ని రోజుల నుంచి ఉన్నారండి ఇక్కడ? ఆల్మోస్ట్ 6 years అయిందండి. 6 years నుంచి ఉన్నారా? అవును. అప్పుడు ఇప్పుడు గ్లామర్ తగ్గలేదు, మీరు కరువు కూడా తగ్గలేదు. పెట్రోల్ వస్తుందా రావట్లేదా? నిజానికి పెట్రోల్ రావట్లేదు అంటండి. మరి పెట్రోల్ రాకుండా మమ్మల్ని 6 సంవత్సరాలు ఉంచుతారా ఇక్కడ? ఎంతసేపు ఇంకొకనే ప్లాన్ లో ఉంటే పెట్రోల్ వద్దు. ఒక్కసారి పెట్రోల్ బంక్ నడిపే తన్నుతారా నేను? పెట్రోల్ కోసం ఎంతో తీవ్రం చేసి ఆ బండులకు పళ్ళు కొట్టుకొని ఎంతో వెయిటింగ్ చేసి ఇంకో కొన్ని రోజుల వరకు వాళ్ళు కొట్టుకుంటూ ఎంతో ఇంటికి వెళ్ళిపోతున్నారండి. అసలు బందే లేదంట కదరా, ఎవడు నీకు రేట్ ఇచ్చింది? హలో జనరల్ గా అబ్బాయిలు వెంట పడతారు, అమ్మాయిలు దూరం పెడతారు. కానీ ఇక్కడ అమ్మాయి వెంట పడుతుంది, అబ్బాయి ఎందుకు దూరం పెడుతున్నాడు? తను ఆశలా అయిపోయాడు కాబట్టి నేను ఆశపడ్డం మానేశాను.
బాబు కోసం ఏదైనా మంచి విషయం చెప్పాలంటే ఏం చెప్తావు? బాబు నా బాబుకి అవుతావు బాబు. స్కిట్ గురించి కనుక్కుందాము. ఖుష్బు గారు ఎలా అనిపించింది ఈ స్కిట్ మీకు? ఎమో అండ్ టీమ్ ఇలాంటి ప్రాబ్లం జరిగింది, అందరూ చూసాం. ఒక టైంలో పెట్రోల్ దొరకలేదు మనకి, సో వి సా ద ప్రాబ్లమ్స్. యా, థ్యాంక్ యూ. కృష్ణ భగవాన్ గారు. ఇమాన్యుయల్ అందరూ బాగా చేశారు. శ్రీవిద్య ఏంటి నిన్ను అలా అనేస్తారా? నువ్వు ఇన్నోసెంటా ఏంటి నాకు అర్థం కాలే. దుబాయ్ సెండ్ సార్. ఇది స్కిట్లే ఉంటే ఎంత బాగుండు. కారు ఎపిసోడ్ బాగుంది. ఆల్ ద బెస్ట్. పెళ్ళొద్దు పార్క్ ముద్దు అంటూ పార్క్ లో జరిగిన లవ్ కాన్సెప్ట్లతో మనందరినీ కడుపు పనవించడానికి వచ్చేస్తున్నారు ఆటో రామ్ ప్రసాద్ అండ్ టీమ్స్. లెట్స్ వెల్కమ్ దెమ్. టికెట్ కొనకుండా లాటరీ కొట్టిన సిన్నోడా, సిట్టి నీది సిరుగుతుందేమో చూడర బుల్లోడా, మూసుకొని కూసోకుండా గాలం వేసావు పప్పు కడా, సొర్ర చేప తగులుకుంది తీరింది కదరా. చూసారు కదండి, మాది అంతే, లాటరీ బతుకు. కోటి కోసం కూటి విద్యలు. అర్థం అవ్వాలి కదా, చూడండి. ఎక్స్క్యూజ్ మీ, టైం ఎంత అయిందండి? ఇప్పుడు చూడండి, ఇదే కోట్ వేసామండి, మన రిచ్నెస్ పెరిగిపోద్ది. ఎక్స్క్యూజ్ మీ, టైం ఎంత? 7:30 and 20 seconds. చూసారా, 2 సెకండ్ ముందు చెప్పలేదు, ఇప్పుడు సెకండ్ తో సగం చెప్తుంది. ఇది కోటుకున్న రేంజ్, అర్థమైందా? సో ఇదే కోట్ వేసుకుని మనం ఈ పార్క్ లో చాలా మందిని మోసం చేసాం, చాలా మంది అమ్మాయిని ట్రాప్ లో చెప్పెట్టాం. సో ఈ రోజు పార్క్ ఎవరు వస్తారో చూద్దాం. ఈ రోజు సారీ అండి, ఒక్కసారి గుద్దితే కొమ్ములు వస్తాయి, రెండోసారి గుద్దితే నాకు కోరికలు వస్తాయి, నాకు కోరికలు వస్తాయి. మీరు బాగా రిచ్ లాగా ఉన్నారు. మీరేం చేస్తుంటారు? నాకు కంపెనీలు ఉన్నాయండి. ఎక్కడ? లాస్ లో అదే లాస్ట్ లో మన కంపెనీలు మనమే అవి. ఇంతకీ మీరు ఎంత రిచ్? మేము ఎంత రిచ్ అని అడుగుతున్నారా? మేము బంగారం ప్లేట్ లో తింటాం తెలుసా? వావ్. మరి మీరు? మేము డైరెక్ట్ బంగారం తినేస్తుంటాం. అరిగిద్దా? అరగపోతే కరిగించుకొని తాగేస్తాం బంగారాన్ని. ఓ మై గాడ్, రిచ్ మీరు. నైస్ నైస్. మీరు కొంచెం లేట్ గా పుట్టాల్సింది. దేనికండి? అంటే ఇప్పటికే కొంచెం ఏజ్ అయిపోయి గేజ్ మారిపోయినట్టుంది. లేట్ గా పుట్టుంటే ఎంగు ఉండేవారు కదా. ఓ రిచ్ జోకా? పేర్లేదు అందుకేనే. కొంచెం టచ్ లో ఉండొచ్చా ప్లీజ్? ఇలా కాదు, ఫోన్ నెంబర్ ఏమైనా తీసుకొని. తీసుకోండి. ఏంటది? చిన్న డబ్బా ఫోన్ వాడుతున్నారు, ఐఫోన్ లేదా? ఐఫోన్ లో లేని ఫీచర్ ఇందులో తెలుసా? ఏంటది? దీంట్లో వీడియో కాల్ చేయడం అవ్వదు. సరే, మనం మళ్ళీ కలుస్తున్నాం. బాయ్. దొరికింది ఈ రోజు. సెట్ చేసుకుంటే ఏం చేస్తున్నారా? ఏం లేదు, ఊరినే సరదాగా పార్క్ వచ్చా. పార్క్ తెమ్మంటే పార్క్ ఏం చేస్తున్నారా? మన కోసమే లైఫ్ సెట్ చేద్దాం ప్లాన్ చేసా. మనకి ఎలాగో డబ్బులు లేవు కదా, మంచి రిచ్ అమ్మాయిని లైన్ లో పెట్టా. భలే అందంగా ఉంది తెలుసా? నాకన్నా అందం ఉంటుందా? నీకెవరే పోటీ వస్తారు? దరిద్రంగా ఉంటావు నువ్వు. దానిగా లైన్ లో పెట్టామనుకో, మనకు డబ్బులు. నాకు కొంచెం కోఆపరేట్ చేస్తావు అంతే, ఓకేనా? ఓకే, దాని లైన్ లో పెట్టేస్తా. జాగ్రత్త. మా మొగుడే లైన్ లో ఒక ఫిగర్ ని పెడతానంటే నేను కూడా ఒక ఫిగర్ ని పెట్టుకోవాలి కదా. ట్రై చేస్తాను నేను కూడా. అమ్మో, కారు బాబాయ్. ఏమన్నా దెబ్బలు తగిలేయండి? కొద్దిగా లైట్ గా తగిలినాయండి. అయ్యో బా, కాళ్ళు ఏంటి బుర్జ్ ఖలీఫాలా ఉన్నాయి? ఇది బుర్జ్ ఖలీఫా కాదు, బూజ్ ఖలీఫాలా ఉంది. ఎక్స్క్యూజ్ మీ, కొద్దిగా లేపరా. అది కాదు, నాకు పైకి లేపు. ఓకే, సారీ. ఈ కార్ మీద అండి? నాదేనండి. ఇంకా 4-5 ఉన్నాయి అలాంటివి. మీరేం చేస్తుంటారు? మీరు వచ్చే దారిలో కార్ షోరూమ్ ఉంది కదా, అక్కడ ఏం లేదే. ఇంతకు ముందు ఉండేది, నేను అమ్మేశా. ఎందుకు? పాకెట్ మనీ కోసం. పాకెట్ మనీ కోసం కార్ షోరూమ్ నమ్మేశారా? మీరు రిచ్చా? బాగా రిచ్ అండి. ఏమండి, మీకు టచ్ లో ఉండొచ్చా? అయ్యో ఉండొచ్చండి. మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. తీసుకోండి. ఏంటి ఇది, ఫోనా? అయ్యో, ఇది అమెరికాలో లాంచ్ అయిందండి. నోట్ ప్యాడ్ అంటారు దీన్ని. నోట్లో ఎలాగానే ఇలా తిప్పేసుకుని రాయాలి.
ఇప్పుడు నేను నంబర్ చెప్పాలా? 22222222. మరి ఎలా కాల్ చేయాలండి? అయ్యో ఇది లేటెస్ట్ టెక్నాలజీ అండి. ఇప్పుడు మీ నెంబర్ మీద ఇలా నొక్కాను మీకు ఫోన్ వస్తుంది. వచ్చేసింది చూడండి. వచ్చేసింది చూడండి. హలో హలో చాలా ఎక్స్ట్రాల్ చేస్తున్నాం. బాయ్ మళ్ళీ మీకు టచ్ లో ఉంటా. సరే ఏమండి ఎవరికి చెయ్యుపుతున్నారు? ఒక అమ్మాయి ఇంట్లో పిల్ల ఉంది కానీ అమ్మాయికి చెయ్యుపుతావా? ఆగలే నేనేమో నానా సంకల్లా కష్టపడుతుంటే నువ్వు ఇక్కడ చేస్తున్నావా? నేను కూడా ఒక రిచ్ గర్ల్ అమ్మాయి పట్టాను తెలుసా. రేపు నుంచి మన కిడ్స్ రిచ్ కిడ్స్ అవుతారు తెలుసా. అవునా? అంటే నేను కూడా ఒక రిచ్ నుండి పట్టాను. ఆ నెలగని మోసం చేసి డబ్బులు లాగిద్దాం. అయితే శుభ సందర్భంలో అబ్బా నీకు సంగతి చెప్తారా? నువ్వు లోపలికి రా చెప్తాను. అబ్బా అంటేనే వెనకపోతుంటది. ఎలాగైనా లైన్లో పెట్టాలి. డబ్బులు మొత్తం నొక్కేయాలి. ఎలాగైనా డబ్బులు సంపాదించాలి. అబ్బా నువ్వు వెంకట నుంచి సక్ చేసుకుంటే ఎంత బాగుంటుంది తెలుసా. ముందు నుంచి నీ ఫేస్ చూడలేమే. ఏమండి నీకు న్యూస్ చెప్పాలి. ఏంటి? నువ్వు ఒక అమ్మాయిని పడేసావు కదా. అవును. నేను కూడా ఇంకొక అబ్బాయిని పడేసాను. డబ్బునోడేనా? ఫుల్ రిచ్. ఇంకేమైతే నేను ఆడ నొక్కేస్తా, నువ్వు దాన్ని నొక్కే. ఓకే వెనక్కి వచ్చి వెళ్ళిపో. హలో హలో డార్లింగ్ ఏం చేస్తున్నావు? ఓ మీరా? నేను యాక్చువల్ గా ఇంట్లో కొన్ని బంగారం గిన్నెలు ఉంటాయి కడుగుతున్నా. ఓ మై గాడ్ బంగారం గిన్నెలు కడిగేస్తున్నావా? అడిగి కూర్చొని కదా అడిగి గంట లేదు కదా ఇప్పుడు. ఏం లేదు డార్లింగ్ నాకు కొంచెం ఫోన్ పే గూగుల్ పే నా బ్యాంక్ అకౌంట్స్ అన్ని ఫ్రీజ్ అయిపోయి కొంచెం ఏమో లేకపోతే ఒక 1 lakh ఇస్తే మళ్ళీ ఈవినింగ్ లక్ష. ఏంటి నీకు లక్ష తక్కువేగా? లక్ష నువ్వు నాకు లక్ష ఇచ్చావు అనుకో నీకు ఈవినింగ్ కల్లా 4 lakhs ఇస్తా. 4 lakhs ఎప్పుడు అరేంజ్ చేస్తా? 5 minutes లో కాల్ చేస్తా. ఓకే ఓకే సేమ్ పార్క్ లో కలుద్దాం. ఈవినింగ్ ఒక 1 hour వస్తా. ఓకేనా? యావండి ఆ రిచ్చోడు ఉన్నాడు కదా వాడికి 1 లక్ష ఇచ్చావు అనుకో సాయంత్రం 4 లక్షలు ఇస్తాడంట. మొత్తం 5 లక్షలు. సరే ఇంకో 200 ఎక్స్ట్రా ఉంటుంది. వస్తాను ఇంకా రాలేదేంటి? హాయ్ ఏంటి కొంచెం లేట్ అయినట్టు ఉన్నాం. కొంచెం లేట్ అయినా. ఇంతకీ 1 లక్ష దేనికి అడిగారు? మా కుక్కలకి బిస్కెట్లు కొందామని సడన్ గా. కుక్కకి 1 లక్ష రూపాయలా? ఎంతకుముందు బంగారం బిస్కెట్లు వేసాను కుక్కలకి. మరి తినకపోతే కాల్లో పడేస్తుంటాం. ఏ కాలువ? వచ్చి ఏరుకుంటా. ప్లీజ్ ఇదిగోండి. ఓ థ్యాంక్ యూ సో మచ్. సాయంత్రం కల్లా 4 lakhs వచ్చేస్తాయి మీకు. మర్చిపోకండి. షూర్ ఓకేనా? ఒక్క నిమిషం. హలో డాడ్ ఈవినింగ్ వస్తా. ఏంటండి ఫోన్ ఇసిరేశారు? మా ఇంట్లో అంతే ఛార్జింగ్ కావాలని ఫోన్ ఇసిరేస్తుంటాం. ఛార్జింగ్ పెట్టుకోరా? కొత్త ఫోన్ మళ్ళీ వాడుతుంటాం అంతే. ఛార్జింగ్ పెట్టాం మేము. అలా ఫోన్ కాల్కి ఒక ఫోన్ వాడుతుంటాం. ఓ మై గాడ్. మరి మీరు? మేము అసలు ఛార్జింగ్ పెట్టాం. ఏమలాగా? డైరెక్ట్ గా బ్యాటరీ మింగేస్తాం. మాట్లాడినప్పుడు అదే ఎక్కేస్తుంటది. అప్పుడప్పుడు చూసుకుని బ్యాటరీ పేలిపోతుంటది. అబ్బా నా ఫోన్ చెప్పండి. ఇదిగో 1 లక్ష రూపాయలు అప్పుడే లైన్ లో పెట్టాను. అవునా? తీసుకో పండగ చేసుకో. మా ఓనర్ బ్యాంక్ లో ఇంకా డబ్బులు లేదని గోలెడేస్తున్నాడు. ఇప్పుడు ఎలాగా ఐడియా? బేబీ నాకు అర్జెంట్ గా 1 లక్ష రూపాయలు కావాలి. లక్ష అంతలా నోరు జరుగుతుంది. నీకు ఆఫ్టరాలే కదా. నేను అనేది లక్షేనా అంటున్నా. లక్షే కొంచెం తీసుకురా. సరే మన పార్క్ లోకి వచ్చి పార్క్ దగ్గర ఇచ్చేస్తా. ఓకే డాలి. అమ్మయ్యా థ్యాంక్ యూ. సాయంత్రం 4 లక్షల రూపాయలు ఇచ్చేస్తాను దీనికి వేసి. ఈవినింగ్ కలుద్దాం. ఓకే 4 lakhs. ఓకే తెస్తా. ఇప్పుడు వరకు ఎక్కడికి వెళ్ళారు? అయ్యో నేను 1 లక్ష రూపాయలు సంపాదించా తెలుసా. వెరీ గుడ్. సరే సాయంత్రం పార్క్ రమ్మన్నారు. ఓకే నేను వెళ్తున్నాను. సరే నేను కూడా దాన్ని మేనేజ్ చేస్తాను ఈ సందర్భంగా. నువ్వు మొగుడు క్యారెక్టర్ మాత్రమే ఎక్కేస్తున్నాడు. మేడకి ఎదవా. హాయ్ ఎంత డబ్బు ఉంటే మాత్రం చెప్పులేసుకుని మానేస్తారేంటి మీరు? నాకు ఎంత ఎదిగినా నేల మీద ఉండాలని ఆశ. పడుకొని రావాల్సినప్పుడు కూర్చోండి. 1 second. అంటార్కిటికా సముద్రం మొత్తం కొనేయండి. 2 drops కూడా వదలొద్దు. ఓకే మొత్తం చేపల చెరువులు రొయ్యల చెరువులు వేసేద్దాం. ఓకే. అంటార్కిటికా అంటున్నారు అది సముద్రం కదండి. మేము చెరువు బోర్డు పెట్టేస్తామండి. దానిగా చేపలు రొయ్యలు వేసేస్తాం. ఓ మీరు ప్రాపర్టీస్ కొని ఉంటారా? ఇఫ్ యూ డోంట్ మైండ్ అమెజాన్ ఫారెస్ట్ అమ్మేద్దాం అనుకుంటున్నాను. కొంటారా మీరు? అమెజాన్ ఫారెస్ట్ మీద? మా నాన్న పేరు జాన్, మా అమ్మ అమెజాన్ అంటున్నది. దాంట్లో అమెజాన్ అయిపోయింది అది. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నా? అమ్మేసేద్దాం అనుకున్నా దాన్ని. చెయ్యి తీయండి సార్. పబ్లిక్ పార్క్ లేడీస్ ఎలా బిహేవ్ చేస్తారండి మీరు? వాడు వేస్తే బాగానే ఉంది. నీకేంటి పోయేకలు తినగా ఉండొచ్చు కదా. ఏంటండి మాలవరం కాదు సార్ పబ్లిక్ లో అందరూ ఉంటాం, అందరూ చూస్తున్నారు. జడ్జి కృష్ణ అసలు మంచిది కాదు. మీరు అలా చెయ్యి వేస్తే బ్యాట్ గడ్డ అనుకున్నా అమ్మాయిది.
డార్లింగ్ పబ్లిక్ లో డిస్టర్బ్ అవుతున్నారు, అలా తుప్పలోకి వెళ్దాం. తుప్పలకి దానికి తుప్పలోకి దేనికి పోతారు? దానికే నువ్వు ఒక ఆడదానివి, ఆడదానిలో ఉండు. ఆగండి. నిన్ను మేనేజ్ చేయమన్నాను, తుప్పల్లోకి గట్టులోకి తీసుకెళ్ళమలేదు, అర్థమైందా? కొంచెం ఎక్కువ డీప్ గా దగ్గర లాక్కున్నాను. ఏంటి అబ్బో అయ్యో కొడతావా నువ్వు? నా పిల్లని ఎందుకు కొడతావు నువ్వు? అది నీ పిల్లమా? మరి నీ పిల్లం అది? ఇది నా పిల్లం. నీ పిల్లం పెళ్ళి ఆల్రెడీ పెళ్ళి ఉండగా మోసం చేస్తావా? నువ్వు మోసంగా చేసింది. చాలా డేంజర్ ఉన్నారు, మనం పోదా? ఇంత మోసం చేస్తావా? నువ్వు కూడా మోసం చేసావు. అలాగైతే ఇప్పుడు ఏంటి రిచ్ అని పడతారని ఇలా బొక్కలు పడ్డా. ఒక పార్టీ పోతే ఇంకో పార్టీ, ఇంకొక రిచ్ అని చూసుకుందా. ఆయన రిచ్ అనుకుంటా. కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది ఫ్రాడ్ స్కిట్? రామ్ ప్రసాద్ డైలాగ్స్ బాగున్నాయి, అందరూ బాగా చేశారు. ఆ లక్ష పట్టుకెళ్ళి ఆ లక్ష పట్టుకెళ్ళి ఎక్కడే వాళ్ళకి ఉన్నాయి. బాగుంది. ఆల్ ద బెస్ట్. ఖుష్బు గారు. ఆటో రామ్ ప్రసాద్ గారు అండ్ టీమ్, వెరీ నైస్. ఐ రియల్లీ లైక్ దట్. థ్యాంక్ యూ. కొడుకుల ప్రేమ వల్ల తండ్రులు ఇబ్బంది పడతారు, కానీ ఇక్కడ ఏంటో తండ్రి ప్రేమ వల్ల కొడుకు ఇబ్బంది పడుతున్నాడు. ఇంతకీ తండ్రి కొడుకులు ప్రేమ కథలు ఏంటో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ along with his team. చెలి మనసే శివధనుసైనది, తొలి చూపుల వశమైనది, వలపు స్వయంవరమైనప్పుడు గెలువనిది ఏది? ఏవండి ఎలా ఉన్నాను? ఎలాగే నువ్వు ఇంత అందంగా పుట్టావు? పుట్టినప్పుడు అందంగా పుట్టావు, పుట్టాక అందంగా తయారయ్యావా? ఎప్పుడైనా ఇదే డైలాగ్ ఎందుకు చెప్తారండి? ఎప్పుడైనా కాదమ్మా, ఎవరికైనా ఇదే డైలాగ్ చెప్తారు. సరే అదంతా కాదు కానీ ఆ పక్కింటోళ్ళది ఏంది గొడవ అసలు? వాళ్ళ ఆవిడ ఎవరితోనో చాటింగ్ చేసిందంట రాత్రి. మొగుడు పిల్లలు ఒకటే కొట్లాట కొట్టుకోడు. వాళ్ళ గొడవ అయితే మీ చొక్క ఎందుకు పట్టుకున్నాడు? మీరేం చేస్తున్నారు అప్పుడు? ఏం చేస్తున్నాను? మెసేజ్లన్నీ డిలీట్ చేస్తున్నాను. జోకింగే కదా? ఒకటే బాను, ఒకటే అమ్మో. ఏమన్నారండి? ఏం లేదు. సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు, విరహాల గోల ఇంకా నా వీలు కాదు. కొడుకొచ్చాడు, వదలండి. రాని తమ్ముడిద్దాం ఆడుకుంటాడు. అరే వదలండి. సరే ఏంటి విషయం? నాన్న ఏమైనా చేంజ్ చూసావా? ఎలా? అరే నీకు లాంగ్ హెయిర్ ఉండేది కటింగ్ చేయించుకున్నా? అవును నాన్న. ఎందుకు చేయించుకున్నావు? అంటే నీకు షార్ట్ హెయిర్ అంటే ఇష్టం కదా. అరే అప్పుడు ఏదో అన్నాను కానీ నీకు లాంగ్ హెయిర్ బాగుంటదిరా. ఆ ముక్క ఈ బొచ్చు తీయక ముందు చెప్పాలి. అది మీరు గుండు గీయించక ముందు చెప్పాలి. ఇప్పుడు తీసిన తర్వాత మళ్ళీ రాదు కదా. అంతా అయిపోయినాక ఇప్పుడు బొచ్చి వెనక్కి రాదు. సరే ఎక్కడికి వెళ్తున్నావు? నేను బయటికి వెళ్తాను. బండికి నుంచి బండికి నీకెందుకురా? తుడిచాను కదా బండి మీద బయటికి వెళ్దామని. నువ్వు తోడమని చెప్పాను కానీ బండి మీద బయటికి వెళ్ళమని చెప్పలేదు. ఏనా నీకేం పని ఉందిరా బయటికి వెళ్ళడానికి? ఎప్పుడు చూడు నన్ను ఎంజాయ్ చేయనివా? ఎంజాయ్ చేయడానికి ఇక్కడ టైం ఉందిరా. ఇంకెక్కడ టైం లోనా? 10th తర్వాత ఎంజాయ్ చేయను. బీటెక్ వచ్చింది, దాని తర్వాత మన బిజినెస్ అంతా చూసుకో. నీ బిజినెస్ చూసుకోనా? ఐ కాంట్. నాకు నా ఇండివిజువల్ గా బతకాలని ఉంది. ఏంటి నాన్న చెప్పింది వినురా. నాన్నకి ఎదురు సమాధానం చెప్పకు. నాన్న మన కోసం పగలు రాత్రి కష్టపడుతున్నారు తెలుసా? నీకేం తెలుసురా గుడ్డు. ఒక్కడు గుర్తుపెట్టుకో, నువ్వు బయటకు వెళ్తే బుల్లెట్ భాస్కర్ కొడుకు గానీ నీకు ఎవడైనా మర్యాద ఇస్తాడు. ఇప్పుడు చెప్తున్నాను గుర్తుపెట్టుకో. నేను చచ్చిన బుల్లెట్ భాస్కర్ కొడుకు అని చెప్పుకోను. నువ్వు నా ఎదురుగున్నా వీడు నా తండ్రి అని మాత్రం నేను బయట పెట్టను. ఇది నా అమ్మ మీద ఒట్టు. ఈ రోజు నుంచి నా కొడుకే లేడనుకో. నాకు తండ్రి లేడనుకుంటా. ఏంట్రా? మూడేళ్ల నుండి ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను. ఇవాళ ప్రపోజ్ చేస్తాను. హలో బేబీ, ఎక్కడున్నా? తొందరగా వచ్చి. ఏంటి నరేష్ అర్జెంట్ గా రమ్మన్నా? నీకు విషయం చెప్పాలి. నేను కూడా నీకు ఒక విషయం చెప్పాలి. చెప్పడం ఎందుకు, నీకు చూపిస్తాను. ఏంటి? హలో డార్లింగ్.
ఎవరు మీ బ్రదరా? కాదు, హీస్ మై ఫ్రెండ్. ఎవరైనా? నేను ప్రేమించిన అబ్బాయి. నువ్వు ప్రేమించావా? మరి పెద్దోళ్ళగా ఉన్నాడు. నీ ఏజ్ ఎంత? 25. నువ్వు కిడ్లా ఉన్నాను నేను కొన్ని చూసి నమ్మేయాలి చూడు. సత్య ప్లీజ్ మీరు ఏం చదువుకున్నారు సార్? జస్ట్ నిన్ననే బీటెక్ కంప్లీట్ అయింది. మీ పిల్లోడ్దా? చచ్చి నాదే. బ్రో చిన్న హెల్ప్ చేస్తావా? నేను తుప్పల్లోకి వెళ్తాం, కాపలా ఉంటావా? ఫ్రెండ్ కోసం ఆ మాత్రం చేయలేవా? నరేష్ నా కోసం ప్లీజ్. నరేష్ నీ కోసం. ఎవరైనా వస్తే చప్పట్లు కొట్టు. ఇప్పుడు వాడు కొట్టాల్సింది చప్పట్లే. బ్రో బెడ్షీట్ ఏం దొరుకుద్దా? లంగోన దొరుకుద్రా. అక్కడ లోపల కంటెంట్ గా లేదు బ్రో. ఒక పని చేద్దాం. సత్య మీ ఇంట్లో ఎవరుంటారు? మా ఇంట్లో మా అమ్మ నాన్న ఉంటారు. మీరు మీ ఇంట్లో? మా ఇంట్లో పని మనిషి ఉంటుంది ఒకటి. పని మనిషా? పని మనిషిని ఎక్కడికైనా పంపించేద్దాం. అది ఎక్కడికి వెళ్తే ఇల్లు ఉడుచుకుంటే ఇంట్లోనే ఉంటది. ఇదంతా కాదు, పెళ్లి చేసుకుందాం భాస్కర్. మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారా? మా ఇంట్లో వాళ్ళు అందరూ ఒప్పుకున్నారు. మరి మీ ఇంట్లో వాళ్ళు? మా ఇంట్లో పెద్దవాళ్ళు ఒప్పుకోరు. మీకంటే పెద్దలు ఎవరున్నారా? పోనీ రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి చేసుకుందామా? రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి చేసుకుంటే సాక్షి సంతకం పెట్టాలి. నరేష్ ఉన్నాడుగా. నా ఏలు కట్టయింది. మనం ఎవరినో ఒకరిని చూసుకుందాం. ఈ బండి ఎక్కు. సత్య బాయ్ నరేష్. అమ్మా ఏంట్రా? నీకో విషయం చెప్పాలమ్మా. చెప్పురా. నువ్వు ఇన్ని రోజులు దేవుడు అనుకుంటున్నాడు. వాడు రాక్షసుడమ్మా. ఎవర్రా? నీ మొగుడమ్మా. అరే అలా మాట్లాడకరా. నాన్న మన కోసం ఎంత చేశాడు తెలుసా? చెమటోరుస్తాడు. ఒళ్ళు నొప్పులున్నా సరే భరించుకొని వస్తారు. నా పత్తి. వాడు ఎక్కడ చెమటోరుస్తున్నాడో తెలిస్తే గుండె అయిపోతావే. ఏంటండి నిన్న చెమటలు? ఏం చేస్తాం, ఆఫీస్ లో ఫుల్ వర్క్. నాయనంటే నీకు తెలియట్లేదమ్మా. నువ్వు బాగుండాలని గుడికి వెళ్ళాడ్రా మీ నాయన. గుడికెళ్ళాడా? వాడు గుడికి కాదే గుడిసెలోకి వెళ్ళాడు. అసలు నమ్మా నేను. ఇప్పుడు నిరూపిస్తా. నీ బండారం బయట పెడతాను రా నీచురా. సత్య ఒక్కసారి రా అమ్మా. ఏంటి నరేష్? సత్య ఎవరో చూడు. భాస్కర్. వీడికి కొడుకున్నాడు. తెలుసు. ఆ కొడుకు నేనే. ఇది నాకు తెలీదు. నువ్వంటే గాలికి తిరుగుతుంటావు, నీకు రూపాయి ఇన్కమ్ లేదు. నా దగ్గర ఫుల్ ఇన్కమ్ ఉంది, సో నా వెనకాల పడింది. అంటే ఇప్పుడు మీరిద్దరు ప్రేమించుకున్నారు కదా? త్వరలో పెళ్లి కూడా చేసుకుంటున్నాం. అమ్మా సూసైడ్ అట్లాంటిది ఏం చేసుకోకమ్మా. ప్లీజ్ అమ్మా. సరే అడ్జస్ట్ అయిపోయి పనులు ఎక్కువ ఉన్నాయి కదా, చేదోడు వాదోడు ఉంటాం. చెల్లెమ్మా. ఏంటి ఫైనల్ గా మీరు మరి నేనేట్రా? చప్పట్లు కొట్టు ఇంకా. ఒక పని చేయరా, ఇప్పుడు నాకు ఆఫీస్కి వెళ్ళడం కూడా కష్టం. ఇప్పటికైనా బిజినెస్ హ్యాండ్ సచ్చినా నేను మాత్రం ఆఫీస్కి వెళ్ళా. సరే ఓ పని చేయి. రే నా బిజినెస్ హ్యాండ్ ఓవర్ చేసుకోరా. ఇన్ని రోజులు నేను ప్రేమించే అమ్మాయి నాకు దక్కితే చాలా అనుకున్నాను కానీ నన్ను ప్రేమించే అమ్మాయి కూడా ఉంది. ఉండు ఆ రోజు ఏదో ఊరికే అన్నాను కానీ నిజంగా నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. నువ్వు ఒప్పుకుంటే ఇప్పుడే నేను పెళ్లి చేసుకుంటాను. సారీ నరేష్, నువ్వు కాదన్నావని నేను గోదావరిలో దూకేశాను. అది చూసి నన్ను ఒక అతను రక్షించాడు. నేను తననే ప్రేమిస్తున్నాను. అంత గొప్ప ఈతగాడెవడు? ఎక్కడికి పోయా? అయ్యో ఈడు ఈతగాడు కాదురా, ఈతగాడురా. అమ్మా ఏంది బాబు? ఏమైందిరా? నీ మొగుడు ఏం చేస్తాడో తెలిస్తే మళ్ళీ తిడతావు తెలుసా? ఏం చేస్తాడు? ఏంటి విషయం చెప్పు. ఏమైంది? ఏం చేస్తాడు తెలుసా? ఏం చేస్తాడు? రెండు సరేరా, ఇప్పటికి ఏం డిసైడ్ చేసుకున్నావు చెప్పావని టైం లేదు, నాకు చాలా బిజీగా ఉంటాను. నీ బిజినెస్ ని చూసుకుంటా. నేను ప్రేమించిన అమ్మాయిల నువ్వు తగులుకుంటున్నా. నా వల్ల కాదురా బాబు. ఓకే బిజినెస్ చూసుకుంటా కదా. ఏమండి అగ్రిమెంట్ రాసి ఇచ్చేయండి. నీ బిజినెస్ నేనే ఇగో చూసుకో. దీన్ని కూడా తీసుకుపో. దీన్ని నేనే చేసుకోవాలి. నీకేమవుద్ది? పిన్ అవుద్ది. నీ లవరేరా. నా లవరా? అంటే నీకు బాధ్యత తెలియాలని చిన్న డ్రామా ఆడా. అన్ని చేసి లాస్ట్ లో ఇది మెసేజ్ అని చెప్తారు మీరు. సూపర్ రా, సూపర్ రా. నువ్వు పనితనం నేర్చుకోవాలని చెప్పేసి నాటకం ఆడం. నీ గూడు చెదిరింది
నీ గుండె పగిలింది. రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి. కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి. కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది స్కిట్? భాస్కర్ బాగుంది, చాలా బాగా చేశారు. నరేష్, పైమా, సత్య ఆల్ ద బెస్ట్, చాలా బాగుంది. ఖుష్బు గారు, భాస్కర్ గారు కాన్సెప్ట్ చాలా బాగుంది, అందరూ బాగా చేశారు. వెరీ నైస్, థ్యాంక్ యూ. కొత్త సంవత్సరంలో కొత్త స్వామీజీ గారు మన అందరి జాతకాలు చెప్పడానికి వచ్చేస్తున్నారు. మరి ఎవరి జాతకంలో ఏం రాసింది తెలియాలంటే స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ రాకింగ్ రాకేష్ అండ్ టీమ్. కొత్త కొత్తగా ఉన్నది స్వర్గం ఇక్కడే అన్నది. సరే నేను మూడఫ్ అయిపోయినా, ఒక వేడి ఒక ముద్దిచ్చే. పగిలిపోద్ది, ముద్దులు గిద్దరం చంపేస్తా ఏమనుకున్నావు? ఏంటి ముద్దిచ్చేది? అయినా ఇవాళ స్కిట్ లో లేవు కదా. అరే స్కిట్ లో లేవు, రాకేష్ అని ఏం చెప్పిండు, స్పాంటినిటీ గా ఏమొస్తా చేసారా గ్యాని అన్నాడు, అందుకే చేస్తున్నా. అది కాదు, సంవత్సరం నుంచి ఒక పని పాట లేకుండా, ఒక సంపాదన లేకుండా ఇలాగే ఉన్నావు. అసలు ఈ ఇయర్ అయినా సంపాదిస్తావా? అరే సంపాదించాలంటే లక్ష్మీదేవత రావాలంటే అదృష్టం రాసి పెట్టి ఉండాలి మనం. అందుకే నేను ఏం చేసినా తెలుసా, మన రాకేష్ స్వామిని పిలిచిన, ఆయన వస్తాడు, మన జాతకం చూస్తాడు, లక్ష్మీదేవత ఎప్పుడు వస్తుందో చెప్తాడు. ఈ ఇయర్ మనం సెట్ అనుకో. అవునా? అంతే, నువ్వు లోపల రా, మనం ముగ్గురం అయ్యేద్దాం. ఈ జాతకం పిచ్చోడు దొరికాడమ్మా నాకు. హలో హలో హలో, నేను గురువుని, నువ్వు శిష్యుడివి, అర్థమైందా? అర్థమైంది సార్. అవునరా, నువ్వు ఇంతకు ముందు వేరే ఆశ్రమంలో ఉండాలి కదా, ఇక్కడ ఎందుకు వచ్చావు? ఈ ఆశ్రమాల గురించి తెలవాలంటే నాకు కృష్ణ భగవాన్ సార్కే బాగా తెలుసు. సరే ఇప్పటిదాకా ఎన్నో ఆశ్రమాలు వెళ్ళాను, వాళ్ళంతా కాల్ చేసి వెళ్ళిపోయారు. నాకు ఇప్పటికీ అర్థమైంది, ఇప్పటికీ ఒంటరిలా ఉన్నాను. ఈ రోజు మీ వంతు సార్, ఈ రోజు వేరే వాళ్ళకి జాతకం చెప్పడానికి వెళ్ళాలి, ఇక్కడే సోదేసుకొని కూర్చుంటే ఎట్లా? పద. ఇదే ఇల్లు. ఏమండి, ఎవరు లేరా ఇంట్లో? గురుగారు నన్ను ఆశీర్వదించండి. గురుగారు నాకొచ్చు కదా సార్ అనుకోకుండా. జంకమ్మ, నువ్వు శిష్యుడివి, నేను గురువుని, అర్థమైందా? నా కాళ్ళ మీద పడాల్సిన అవసరం లేదురా నీకు. పడబుద్ది అయితలేదన్నా. నవ్వు ఆపుకుంటున్నావు కదా. గురుగారు ప్లీజ్ నా జాతకం చూడండి. చూస్తానయ్యా, నేను చాలా కష్టాల్లో ఉన్నా. గురుగారు చూడండి ప్లీజ్. చూస్తాను. సైలెన్స్. నీ జాతక ప్రకారం నీకు అందమైన కత్తి లాంటి భార్య ఉండాలి. అవును గురుగారు, నిజమే. అంత కరెక్ట్గా లేపావు. వచ్చేటప్పుడు కిటికీలో చూశాను రా. గురుగారు మా భార్యని పిలిచా. ఏమే ఏంటండి? గురుగారు నా భార్య వచ్చింది. నమస్కారం అమ్మా. ఈయననే స్వామీజీ ఫేమస్. నేను ఎక్కడ చూడలేదే. గురుగారు నా జాతకం అయితే చూడదా? నీ జాతక ప్రకారం మీ ఇంట్లో రోగాలు ఉన్నాయి. అవును గురుగారు, చూసినవా? నిజం చెప్తుండ, అన్ని నిజం గుర్తుపట్టారు గురుగారు. ఫ్రిడ్జ్ మీద మొత్తం మందుల డబ్బానే, అది చూసి చెప్పా. కటిక దరిద్రాన్ని అనుభవిస్తున్నాను. ఇదేలా గుర్తుపట్టారు? దండం మీద మొత్తం కట్టడానికి బొక్కలు ఉన్నాయి, అది చాలా చెప్పడానికి. చూసినవా? గురుగారు అన్ని చూసినట్టే చెప్తుండు. చూసే చెప్పింది కదా. అన్ని సమస్యలు పరిష్కరిస్తాను, మొత్తం క్లీన్ చేస్తాను. ఇంతకు నీ పేరేంటి? యోగేష్ గురుగారు. యోగేష్. ఏమిటయ్యా ఈ పేరు నాకు అర్థం కాకపోతే దరిద్రంగా ఏంటి? యో 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 యో. దీని పేర్లో పెట్టుకుంటే మొత్తం డౌనే. తీసేనా? తీసాను గురుగారు. ఇప్పుడు ఏం మిగిలింది? గే. ఇప్పుడు నీ పేరేంటి? గే. ఏం పేరు? గే. గే. yes my name is గే. చెప్పు, మీ ఎవరు చెప్పు. గే. నువ్వు వైఫ్ ఆఫ్ గే. ఓకే గురుగారు, లక్ష్మీ దేవత ఇంటికి వచ్చే మార్గం ఏదైనా చూపు. లక్ష్మీ దేవత ఏం చేస్తున్నావు? పతంగులాడుతున్నాం. ఏంటండి రాలేదా? లక్ష్మి రావడానికి ఇబ్బంది పడుతుందిరా. ఎందుకు గురుగారు? ఫ్రీ బస్సులే కదా రమ్మనొద్దా? పంచులు లక్ష్మీ దేవతరా. సారీ క్షమించాను గురుగారు. వినపడింది. నేను సైలెంట్ గానే వేసాను కదా. సాంప్రదాయిని సుప్పిని. ఇంట్లో అంతా దరిద్రమా? వాస్తు బాలేదా? మారుస్తానమ్మా, వాస్తు మార్చాలి. సరే గురుగారు, మా ఇల్లు చూపిస్తారండి. గురుగారు, ఇది కిచెన్, ఇది బెడ్రూమ్, ఇది హాల్. నేను కదా, నాకు కదా చూపించాలి. సారీ గురుగారు. చెప్పుకుంటారా? మీరు చెప్పుకోండి. గురుగారు సారీ క్షమించండి.
వరుస కంటే లే దరిద్రుడా. కూర్చోండి. ఇదేంటి ఇది ఏంటి? దక్షిణం. ఇది నైరుతి. ఈ దక్షిణం ఏంటి అంటనా? అక్కడ ఆగ్నేయమే ఉందండి. అదే దక్షిణంలోకి ఆగ్నేయం ఎందుకు వచ్చింది అంటనా? ఈశాన్యం ఇదేంటి? అవునండి కిచెన్ అండి. తప్పు. ఇదంతా రాంగ్ సెన్స్ లో పెట్టారు. వెంటనే మార్చాలి. గురుగారు ఎట్లా మారుతా చెప్పండి. సుత్తి తీసుకో. గులగొట్టమంటారా? నువ్వెట్లా కూలగొడతావురా? ఇన్ని టీములు గులగొట్టినా ఈ గోడలు గులగొట్టడం ఒక లెక్కనా? ఈ గోడలు గులగొట్టడం ఒక లెక్కనా? నువ్వు పని చేయకపోయినా ప్రాబ్లం లేదు. నువ్వు ఆవేశం అవకాశం వచ్చింది గురుగారు ఈ రోజు ఏదో ఒకటి చెప్పుకోవాలి. అమ్మా జరుగు. ఇది ఆగ్నేయంలో ఇది ఉండకూడదు. ఏంటండి? నువ్వు ఉండు గురుగారు అన్ని మనం మంచిగా చేస్తుంది. ఇది ఈశాన్. స్టవ్ ఎవడు పెట్టాడా? నైరుతిలో బాత్రూమ్ వచ్చింది. ఇక్కడ వంటగది రావాలి. అవునా? వంటగది అలా ఎలా అవుతుందండి? ఏం ఆలోచిస్తున్నారు? ఇందాక ఇడ్లీ బండి దగ్గర మనం టిఫిన్ చేసినప్పుడు 50 ఇచ్చాను రా, చిల్లర ఇచ్చిందా లేదా అని ఆలోచిస్తున్నాను. ఇది ఒక బ్యాలెన్స్ ఉంది. ఇప్పుడు ఎలా ఉంది? హ్యాపీగా ఉందా? హ్యాపీ ఉన్నా గురుగారు. డబ్బులు ఇచ్చేసాయి. ఆ బెడ్రూమ్ ఏంటి సార్ రోడ్ మీదకి వెళ్ళిపోయింది? విశాలంగా అందరు చూస్తూ ఉంటే ప్రశాంతంగా ఉంటుందయ్యా. అదేంటండి నలుగురు చూస్తారు కదండి కాపురం అమ్మా, చేసేది. సంసారం అనేది నలుగురు చూస్తేనే పచ్చగా ఉంటుంది. నలుగురు చూస్తేనే పచ్చగా ఉంటుంది. నువ్వు రారా. కాదు గురుగారు వాళ్ళ పరిస్థితి ఏంది ఇప్పుడు? వాళ్ళ పరిస్థితి ఒరే జాతకాలు చెప్పే పరిస్థితి ఉంటే మనం ఏదో మంది రాసుకుంటాం గానీ వాళ్ళది మనం ఎందుకు చెప్తాం రా? అర్థమైందా? డబ్బులు వచ్చాయి, నువ్వు గడ్డ మూసుకో, నేను డబ్బులు మూసుకుంటా. చూసినావా ఎంత ప్రశాంతంగా ఉంది ఇప్పుడు? నాకైతే సో హ్యాపీ. నేనైతే అవునవును. చాయ్ తీసుకురా ఒకటి. అవును చాలా హ్యాపీ. అవును. నువ్వు జాబ్ చేయకపోయినా పోన్లే పాపని ఇల్లు ఉంది కదా ఇక్కడ ఉంటే రోడ్డు మీద తీసుకొస్తావు. పడితే లైన్లో పడతది, లేకపోతే తిడతది, పోతే ఇజ్జత్ పోతది, అది పోతే ఇంకోతొస్తది. కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది? రాకీ స్వామి సార్ ఓకే మంచి గుడ్ స్కిట్. ఖుష్బు గారు. గురుగారు నమస్కారం అండి. స్కిట్ బాగుంది. అందరూ బాగా చేశారు. మంచి మెసేజ్ మీరు ఇచ్చారు. ఇట్ వాజ్ నైస్. థ్యాంక్ యూ. ఒక్కసారి ఫోన్ ఇచ్చి మాట్లాడుకోమని హెల్ప్ చేసిన పాపానికి ఒక అతను గాలికి పోయే కంపెనీ ఒంటికి తగిలించుకున్నాడు. ఇంతకీ అసలు ఏం జరిగింది తెలియాలంటే స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ లక్కీ లక్ష్మణ్ అలాంగ్ విత్ టీమ్. అట్ట చూడకే కొట్టినట్టుగా అట్ట చూడకే సిట్టి గుండెకే ఊరి కూరికే సొట్ట పెట్టకే. హలో సార్. హలో మామ్. హలో. హాయ్ గ్రాండ్ మామ్. హాయ్ గ్రాండ్ మామ్. నేను ఇంకా సింగల్ అండి. నన్ను చూస్తూనే మీకు అర్థమవుతుంది. సార్ రేపు నేను ఫస్ట్ టైం ఒక అమ్మాయితో కలవడానికి వెళ్తున్నాను సార్. మీరు ఏమైనా టిప్స్ ఇస్తారా? టిప్స్ ఇస్తే నేను ఆ పనిలోనే ఉందని కదా. నాకు తెలియక ఎక్కడ ఉన్నా. ఫుల్ ఫేస్ గ్లామర్ గా ఉండాలి సార్. అందుకే బెస్ట్ ఎగ్జాంపుల్ మీరే సార్. టిప్స్ కావాలి. టిప్స్ కావాలంటే ఒక హోటల్లో పని చేస్తే వాళ్ళే ఇస్తారు. పర్వాలేదు సార్. నేను ఎప్పుడో మేనేజ్ చేసేసా. ఫుల్ రెస్ట్ తీసుకుంటా. ఓకే బాయ్. సార్ ఇతను ఎవరు? మా తాత అండి. ఓయోరుదుడు. అరే నా చివరి కోరిక తీర్చరా. ఏంటి తాత నీ చివరి కోరిక ఏంటి? అదే పెళ్లిరా. నాకు పెళ్లి అయిపోయింది కదా. ఇంకెవరు లేరా? అర్థమైంది. అమెరికాలో ఉన్న మా తమ్ముడికి పెళ్లి చేయాలని నీ చివరి కోరిక. ఇప్పుడు అమెరికాలో ఉన్న తమ్ముడికి మా ఫోన్ చేయాలి. ఫోను ఒక్కసారి మీ ఫోన్ ఇస్తే అమెరికాలో ఉన్న మా తమ్ముడికి నీ ఫోన్ చేయాలండి. మా తాత చివరి కోరిక. తీసుకుని నంబర్ కొట్టండి. మీరు కొట్టండి. కొడతాను రాదండి. చెప్పండి. 7 ఎందుకు అవుతున్నావు? అవన్నీ మన స్కిట్కి ఇచ్చే నంబర్లా ఉన్నారా? ఏ కాదు మీకోసం కొత్త బోర్డు తయారు చేయించా. 45 ఫోన్ రింగ్ అవుతుంది. ఒరే తమ్ముడా, నేను రా అన్నయ్యనే. మన తాతగా ఆరోగ్యం ఏం బాగోలేదురా. ఒరే నువ్వు నేను కలిసి మన తాత చివరి కొడుకు తీర్చాలరా. అయితే మన ఊరి చివరి రత్తాలు ఉంది కదా, అక్కడ తీసుకెళ్లాల్సింది కదా. తాతలో రక్తమే లేదు. ఇంకా రత్తాల దగ్గరికి ఏం చేస్తాడరా? చివరి కోరికంటే అది కాదురా, నీ పెళ్లి చూడాలంటున్నాడు రా మన తాత. ఇప్పుడు నా పెళ్లి అంటాడు, తర్వాత నా శోభనం కూడా చూస్తాడు. గానీ నేను ఆలోచించుకొని ఫోన్ చేస్తానులే. ఒరే నా దగ్గర ఫోన్ లేదు కదరా. ఈ ఫోన్ ఎవరిది? ఆ పక్క అయింది. ఈ నెంబర్ ఫోన్ చేస్తానులే. ఒరే మర్చిపోక చేయరా. తాత చివరి కోరికరే. తాత చచ్చిపోదు. అరే ఫోన్ పెట్టేసి గంట అయిందిరా. చాలా థ్యాంక్స్ అండి బాబా. మీ ఇలాగే మీ మనసు కూడా చాలా పెద్దదండి బాబా. థ్యాంక్ యూ. సరే అయిపోయింది కదా. థ్యాంక్స్ అండి. నన్ను ఫాలో చేస్తున్నారేంటి?
మళ్ళీ ఏంట్రా ఆడు ఎప్పుడు పోతే మాకు తెలియదండి, అందుకే మేము ఫాలో అవుతున్నానండి. నాకు పర్సనల్ వర్క్స్ ఉన్నాయి, నేను ఇంటికి వెళ్ళాలి కొంచెం. నో ప్లీజ్. మళ్ళీ వస్తావు ఏంట్రా? తమ్ముడు ఫోన్ చేయాలండి, ఫోన్ చేయాలండి. నీ తమ్ముడు ఫోన్ చేస్తే నన్ను నీకు ఫోన్ ఇస్తానులే. నేను ఎక్కడ మీకు తెలుసండి? లేదు, నువ్వు ఎక్కడైనా ఉంటూ చెప్తున్నాను, ఎక్కడే వస్తాను. ఇప్పుడు పంజాగుట్ట ఉందండి, అప్పుడు ఎవరు ఎక్కేసి కిందకి దిగేసి 4 రౌండ్లు వేసేసి ఆ సందు నుంచి రైట్కి వెళ్తే ఆ రైట్ నుంచి లెఫ్ట్ కి వెళ్ళి అక్కడ 4 అడుగులు వేయాలండి. వేసిన తర్వాత మొత్తం సైడ్ అర్థమైందండి. మీరు రావడం కన్నా మేము ఇంటికి వస్తే బాగుంటది అంటారు. బాగుంటది. పదండి. ఎలాగో ఖాళీగా ఉన్నారు కదా ఈ సెల్లని బట్టి పట్టుకోండి. అరే రే నా ఆఖరి కోరిక తీర్చా చాలు. నీ ఆఖరి కోరిక తీర్చుతున్న తాత నువ్వు ఆగు. తమ్ముడు ఫోన్ చేసాడా? తమ్ముడు కదా తాత, తమ్ముడు కదంట, లవరంట. బాగుంటదా? ఒరే సిగ్గులేదురా నీకా. చూడండి, నాకు కొంచెం పర్సనల్ టాక్స్ ఉన్నాయి, మేము మాట్లాడుతాను, ప్లీజ్ డిస్టర్బ్ చేయకండి. సార్ వీడి ఇక్కడ నాకు ఫోన్ మాట్లాడని ఇవ్వను, నేను బాత్రూమ్ వెళ్ళి మాట్లాడతాను. తమ్ముడు ఫోన్ చేసాడా? ఏంట్రా బాత్రూమ్ వెళ్ళరా. ఫోన్ పెట్టండి, తమ్ముడు ఫోన్ చేస్తాడా? ఫోన్ చేయదు. ఏమిది? బయట వెళ్ళు, నా ఇంటి నుంచి బయట వెళ్ళు. నువ్వు వెళ్ళరా ఫస్ట్. తమ్ముడు ఫోన్ చేస్తే నీ తమ్ముడు నీ వెళ్ళు. సార్ రేపు నా అమ్మాయితో కలవాలి కదా, నేను పడుకుంటా, ఫుల్ రెస్ట్ తీసుకుంటా. మార్నింగ్ అయిందా సార్? ఈ రోజు కలవాలి, వెళ్తున్నా. చూపే బంగారం ఆయనే, శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. నువ్వు బాగుంటావు నేను ఎప్పుడు అనుకోలేదు. ఐఫోన్. ఇది ఐఫోన్? అవును, నాది ఉంది డబ్బా ఫోన్. ఇప్పుడు ఏం కావాలా? కావాలి, ఇస్తావా? ఇస్తాను, నువ్వు ఫోన్ నాకు ఇచ్చేయి. థ్యాంక్స్ డార్లింగ్. అవునా? నైట్ వీడియో కాల్ చేస్తా, రెడీగా ఉండు. ఓకే బాయ్. బాయ్. హాయ్, ఏం చేస్తున్నావు? నీ గురించి ఆలోచిస్తున్నాను, నీ మీద నాకు చాలా ప్రేమ ఉంది. అవునా? నా లవ్ యూ మా. ఎవరు నీ బ్యాక్ సైడ్ లో? ఎవరు? నేనండి, రంగైనే. అక్కడికి ఎందుకు వెళ్ళావురా? మీరేమో మీ ఫోన్ మీరు ఎవరికి ఇచ్చారు? తమ్ముడు ఫోన్ ఎత్తారు కదా, అందుకని ఇంటికి వచ్చానండి. రే అక్కడ ఏం చేస్తున్నారు? రే చూడు, మాట్లాడండి. వద్దురా. రే ఏం చేస్తున్నాడు అక్కడ? ఏం లేదు. రే నేను వస్తాను రా, అక్కడ ఉండు, నేను వస్తాను అక్కడే. మా తాత ఎవరు కోరికండి, ఆఖరి కోరిక అమెరికాలో మా తమ్ముడికి పెళ్లి చేయాలని ఉందండి. మీరైనా పెళ్లి చేసుకుంటారా? అమెరికాలో ఉన్నాడు కదరా పెళ్లి చేయాల్సింది, నాకేరా, అదే నా చివరి కోరికరా. ఆడిపెళ్లి నువ్వు చూడాలన్నావు కదరా? ఆహా, ఆడి పెళ్లి చూడాలన్నాను కానీ ఆడిపెళ్లి చూడాలనలేదురా. ఓయవృద్ధుడు కదరా, నిజంగా ఓయవృద్ధుడు రా. ఊరే నువ్వు లేకుండా ఏం చేస్తావురా? కుర్చీలో కూర్చున్నావు, లేకలేవు. నువ్వు పెళ్లి ఏం చేస్తావు? నేను నిలబడతాను, దాన్ని బాబోయ్ అనిపిస్తాను, నీ చేతిలో బాబాయ్ అని పెడతాను. దా పెళ్లి చేసుకుందాంరా. ఏమో పెళ్లి అయిందో ఏమో. రే నా అమ్మాయి ఎక్కడరా? పెళ్లి అయిపోయింది. పెళ్లి అయిపోయిందా? రే నా ఆగబోయే వైఫ్ కి నువ్వు పెళ్లి చేసావా? చెప్పరా, చెప్పు. మేడం ఎంట్లేదవా? నేను చేసుకోలేదురా, మా తాత చేసుకున్నాడు. ఎందుకురా? కావాలా అమ్మాయి? ఆడ ఆల్రెడీ రగుతుంది, మొదల పొదలో ఉన్నాడు. కృష్ణ భగవాన్ గారు ఎలా? లక్కీ లక్ష్మణ్ బాగుందండి, థాట్ బాగుంది, ఐడియా. ఓకే, ఆల్ ద బెస్ట్. గారు లక్కీ లక్ష్మణ్ స్కిట్ బాగుంది, కాన్సెప్ట్ బాగుంది, బట్ అదర్వైజ్ గుడ్ లక్. ఆల్ రైట్, టీమ్ లీడర్ స్కోర్స్ కావాలా? అయితే రండి. All right, judges, ready with the scores? Yes. Bullet Bhaskar and team. Rocking Rakesh and team. Lucky Lakshman and team. Ishmael Emmanuel and team. Finally, Order Ram Prasad and team. ఏ టీమ్ ఎంటర్టైనర్ ఆఫ్ ద వీక్? సార్ వెళ్దాం సార్. సరే రండి, వచ్చేసి చెప్పండి. జడ్జెస్ ఈ వారం ఎంటర్టైనర్ ఆఫ్ ద వీక్ ఎవరు? కంగ్రాచులేషన్.
కొంచెం జోష్ తో ఫోటో ఇస్తారా? ఆల్రైట్ వ్యూవర్స్, అయితే ఈ వారం ఎక్స్ట్రా జబర్దస్త్ ఎక్స్ట్రా ఫన్ ఫిల్ ఎపిసోడ్ ని ఫుల్ గా ఎంజాయ్ చేశారు కదా. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాము, సేమ్ టైం సేమ్ ఛానల్. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, వి ఆల్ లవ్ యు. ఎక్స్ట్రా గుడ్ ఎవ్రీబడీ. ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ కి కాల్ చేయండి. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం ₹1 మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.